ఈ ఉదయమున అయ్యగారిని చెప్పమని అన్నాను. మరి మాతో పాటు వారు కూడా కాస్త ఆలస్యంగా లేశారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళజోడు మర్చిపోయినందున ఈ ఉదయకాలమున వారు బోధించలేని పక్షాన వారి పక్షాన నేను బోధించుచున్నాను. సరే, ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం గమనిస్తే లాజరు మరణము మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎవరు? మార్తా మరియల యొక్క సహోదరుడైనటువంటి లాజరు మరణించాడు. ఈ మరణించిన లాజరును యేసు ప్రభుల వారు తిరిగి మరి లేపినటువంటి సందర్భం గురించి ఈ 11వ అధ్యాయం అంతా కూడా మనకు వివరిస్తూ ఉంటుంది. ఈ కుటుంబానికి యేసు ప్రభుల వారు చాలా సుపరిచితుడుగా, ఒక దగ్గరి బంధువుగా, ఆ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా ఆ కుటుంబాన్ని, మార్తా మరియల లాజరు కుటుంబాన్ని దర్శించి అక్కడ బస చేసి మరి అక్కడ ఒక రోజు గడిపి వారి మధ్యలో వారి ఆతిథ్యము తీసుకొని తన సువార్త పరిచర్యలోనికి వెళ్ళేవాడుగా మరి అక్కడక్కడ మనకు కనబడతా ఉంటుంది. అంటే ఎప్పుడు ఆ ఊరికి వచ్చినా ఆ ఇంటికి వెళ్ళేవాడు. అయితే ఈ లాజరు కాస్త అనారోగ్యం చేత బాగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెలు కూడా యేసు ప్రభుల వారికి కబురు పెట్టారు. అయ్యా, లాజరు మా ప్రేమైనటువంటి తమ్ముడికి ఆరోగ్యం బాగలేదు, ఎప్పుడెప్పుడు అన్నట్టు ఉన్నది పరిస్థితి, కాస్త మీరు త్వరగా వస్తే మా దగ్గరికి బాగుంటుంది అని కబురు పెట్టారు. యేసు ప్రభుల వారికి కబురు అందింది, కానీ ఆయన కాస్త ఆలస్యము చేశాడు. యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళడానికి ఎందుకు ఆలస్యం చేశాడో తనకు తెలుసు. అది దేవుని మహిమపరచడానికని తనకు తెలుసు. ఆ పరిస్థితి వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అయితే ఈ మరియా విషయంలో, మార్త విషయంలో, మరియనేమో ఎప్పుడు యేసు ప్రభు వచ్చినా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని దేవుని మాటలు వినేది. ఈ మార్తనేమో అనేకమైన పనులు పెట్టుకొని వంట, వార్పు, ఇతర విషయాలు చూసుకునేది. ఒకరోజు చెప్పగానే చెప్పాడు యేసు ప్రభుల వారు, మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని అసలు ప్రాముఖ్యమైన దాన్ని నువ్వు వదిలిపెడుతున్నావు కదా, అవసరమైనది ఒక్కటే, అవసరమైన దాన్ని నువ్వు వదిలిపెట్టి అనవసరమైన దానిని నువ్వు వెంటాడుతూ ఉన్నావు, అది మంచి పద్ధతి కాదు. ఇదిగో మీ చెల్లెలు చూడు ఎంత చక్కగా దేవుని మాటలు వింటూ ఉన్నదో ఇక్కడ కూర్చొని. అలా దేవుని సన్నిధికి, దేవుని మాటలకు నీ జీవితంలో ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని మరి చెప్పడం జరిగింది. ఇదిగో ఇక్కడ కూడా యేసు ప్రభుల వారు ఆ సమాచారం అందుకొని, అప్పటికి లాజరు చనిపోయాడు, సమాధి చేసేశారు. ఇక 2-3 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభుల వారు అక్కడికి ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చిన తర్వాత ఈ మార్త అంటుంది కదా, అయ్యా అసలు నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయిండేవాడే కాడు అని బోరున ఏడుస్తూ ఉంటే, అమ్మా నేను వచ్చాను కదా, ఇంకెందుకు భయపడతావు? సరే లేటుగా వచ్చాను, నాకు ముందే కబురు అందింది కానీ లేటుగా వచ్చాను, అది కావాలనే వచ్చాను, దీంట్లో కూడా ఒక దైవ కార్యం ఉన్నది, నువ్వేం భయపడకు, నేను వచ్చాను గనుక నేను ఈ రోజున ఏదో ఒక అద్భుతము చేస్తాను గనుక నువ్వు విశ్వాసముతో
నమ్మకముగా ఉండుమని చెప్తానే ఉన్నాడు. కొంతమంది ఉంటారు, ఎన్ని చెప్పినా నా మాట నాదే, వారి పాట వారిదే, పాడిందే పాట పాసుమల్ల దాస్ అన్నట్టు ఆ పాట పాడుతూనే ఉంటారు. అట్టగాదమ్మా, నిన్ను వచ్చినా కదా, కొంచెం ఆగు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, భయపడకు, సరే ఆ సమాధి దగ్గరికి వెళ్దాం పద. అలా నా ప్రభు, సరే రండి. సమాధుల తోటలోనికి వెళ్ళారు. మరి ఆ గుహలో లాజరును సమాధి చేశారు. ఆ గుహను పెద్ద రాయి చేత పొర్లించారు. ప్రేమణ దోంపిళ్ళార జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుప్రభుల వారు చెప్పాడు ఇక్కడ 25వ వచనములో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు. పునరుత్థానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచాడంటే చచ్చిపోయినా లేస్తారు. నువ్వు చచ్చినాని గురించి బాధపడతా ఉన్నావు, చచ్చిన వాడిని లేపాలని నేను వచ్చాను, అంతే కదా. నువ్వు అయ్యో వాడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడని ఏడుస్తూ ఉన్నావు తల్లి. ఆ చచ్చిపోయిన వాడిని లేపడానికి నేను వస్తే నువ్వు చచ్చినాని గురించి ఏడుస్తూ ఉన్నావు. నువ్వు నమ్ము ఈ రోజున నేను ఈ కార్యము చేస్తానని, నీ జీవితంలో ఒక అద్భుత కార్యం జరగబోతుందని నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని మరలా 40 వచనములు అంటాడు. ఆ మాటని రోజున మనం చదువుకున్నాం. ప్రేమణ దోంపిడ్ల జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మహిమ, దేవుని కార్యములు మన జీవితంలో చూడాలంటే, ఒక అద్భుతం మన జీవితంలో చూడాలంటే దేవుని యందు నమ్మకము ఒక విశ్వాసికి ఉండాలి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ రోజున నమ్మడం నీ చేతనవుతే, నమ్మడం నీ వలననైతే నువ్వు ఏదైనా పొందుకుంటావని యేసు ప్రభుల వారు చెప్పకని చెప్తూ ఉన్నాడు. సరే, మొత్తం మీద సమాధి దగ్గరికి వచ్చారు. చూద్దామమ్మా అని చెప్పినప్పుడు ఆ సమాధి దగ్గరికి వచ్చి చూపిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు అంటూ ఉన్నారు, కాస్త యేసు ప్రభుల వారు కూడా కన్నీరు విడిచి, సర్లే ఒకసారి ఏమంటారు, రాతిని పక్కకు తొలగించండి అని చెప్పినప్పుడు 39వ వచనం చదవండి. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు, అతడు చనిపోయి ఇప్పటికి 4 రోజులైంది నాయనా, ఇప్పటికి వాసన కొడుతుంది, కంపు వాసన కొడుతుంది, మేమైతే తట్టుకోలేం, నీకు తట్టుకునే ఓపుకున్నది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతుంది? ఇవన్నీ చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. మీరు పైనుండి చదువుకుంటా వస్తే భయపడకమ్మా, ఇక నేను వచ్చాను కదా, సరే అయ్యా నువ్వు ముందే వచ్చుంటే బాగుండు, ముందే వచ్చుంటే సరే, ఇప్పుడు వచ్చాను కదా నేను చూసుకుంటా, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాను నేను చూసుకుంటాను తల్లి, ఇక నువ్వేం భయపడకు, బాధపడకు, ఏడవబాకు, ఒక్క అరగంట ఓపిక పట్టు. సమాధి ఎక్కడ చేశారు, పదండి అక్కడికి వెళ్దాం, పదండి. అక్కడికి వెళ్ళి ఇదే గోల, అయ్యా నువ్వు వచ్చింటే ఇంకా ఇలా జరిగిందేది కాదు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, పునరుత్థానము జీవము నేనే తల్లి, జీవమునిచ్చేది నేనే, ప్రాణం పోసేది నేనే, చనిపోయిన వారిని సైతము లేపగలిగినది నేనే, నువ్వు నమ్ము. అలాగా ప్రభువా, అలాగే, రైట్, మళ్ళీ నువ్వు ముందు వచ్చింటే బాగుండే, చాలా లేట్ అయిపోయింది అంటది. పదే పదే
అంటూ మొత్తం మీద యేసు ప్రభుల వారు అవన్నీ దాటుకొని సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ యేసు ప్రభుల వారు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడింది. రాత్రి మనం నేర్చుకున్నాం కదా, యేసు ప్రభుల వారికి 2 స్వభావాలు ఉన్నాయి. ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దైవ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఒక మానవునిగా మరొక బాధాకరమైన సందర్భం మనం విన్నప్పుడు, ఒక చావు దగ్గరికి వెళ్ళినప్పుడు, మనకిష్టమైనటువంటి వారు మన కన్నుల ముందు శవమై తేలినప్పుడు ఏ వ్యక్తికైనా కంట నీరు వస్తుంది కదా. ఆ రీతిగా యేసు ప్రభుల వారు కూడా కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడింది. ఇది మరి బైబిల్లో అతి చిన్న వచనముగా పరిగణించబడింది. ప్రభునందు ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా యేసు ప్రభుల వారు కాస్త దుఃఖపడి బాధపడి, మానవ రీతిగా బాధపడినను ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే లాజరును లేపడానికే. యేసు ప్రభుల వారు చెప్తానే ఉన్నాడు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు, విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నారు. సరే, దగ్గరకు వచ్చిన తర్వాత కాస్త రాయిని పక్కకు దొర్లించండి అంటే ఏమంటుంది, అయ్యా 4 రోజులైంది చచ్చిపోయి. 4 రోజులకు శరీరం అంతా కుళ్ళిపోయి కంపు కొడుతుంది, తట్టుకోలేం, ఎవ్వరం ఉండలేం. వద్దు నాయనా, వద్దు, అది తెరవద్దు, ఏమని పక్కకు దొబ్బని, మీరు తెరవండి. తెరిచిన తర్వాత ఎప్పుడైతే అడ్డుగా ఉన్న రాయిని పక్కకు దొరలించారో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట 43వ వచనములో, లాజరు బయటకి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 40వ వచనములు అంటాడు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని వచ్చిన పనుడు మొత్తుకుంటున్న తల్లి. నువ్వు నమ్మమ్మా, ఈ రోజున మీ జీవితంలో కార్యము జరగపోతా ఉన్నది. నువ్వు ఏది అనుకుంటున్నావో అది నువ్వు చూస్తావు. దేవుని మహిమ నువ్వు కన్నులారా చూస్తావు. దేవుడిని జీవితంలో చేసే అద్భుతాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. నువ్వు నమ్ము తల్లి. చెప్తానే వస్తూ ఉన్నాడు, ఆమె వినకుండానే వస్తూ ఉన్నది. ఇప్పుడు మరల గట్టిగా చెప్పి, ప్రేమ దోంబిడ్లారా, వాళ్ళ రాయి తీయగానే యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిన. నేను అలాగు చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పగానే చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములు వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. చచ్చిపోయిన తర్వాత ఎట్లా సన్నటి నార బట్ట చేత, తెల్లటి వస్త్రము చేత, ఇప్పుడు మనం కూడా చనిపోయిన వారికి సమాధి కార్యకు తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? శుభ్రంగా సంతూరు సోపు, అన్ని సోపులు వేసి రుద్ది తెల్లటి వస్త్రాలు ధరింపజేస్తారు కదా. వాళ్ళు ఏంటంటే సన్నటి నార బట్టను పొరలుగా బాడీ అంతా చుట్టూ వేస్తారనమాట. వాళ్ళ సంప్రదాయ ప్రకారముగా అలా మొత్తం చుట్టూ వేసి ప్యాకప్ చేసేస్తారు, బాడీ ఎక్కడ కూడా కనబడకుండా. ఈ ముఖాన్ని కూడా ప్యాక్ చేసేస్తారు. ఎట్లా కట్టబడిన వాడు అట్లనే బయటకు వచ్చేసాడు. లాజరు లేచి బయటకు రా అని చెప్పగానే అలాగే లేచి బయటకు వచ్చి నిలబడ్డాడు. అతను కట్లిప్పండి, వెళ్ళిక అతను బోనియండి, ఏం కాలేదు ఆయనకి.
ఆశ్చర్యమైపోతా ఉన్నది వాళ్ళందరికీ. గొప్ప కార్యము. యేసుప్రభుల వారు అదే చెప్తా వస్తా ఉన్నాడు మొదటి నుండి. ఈ అక్క చెల్లెలతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, మీరు నమ్మితే దేవుని మహిమ చూస్తారు. నమ్మకం ఉంచండి, విశ్వాసం ఉంచండి. మీరు నమ్మితేనే దేవుని కార్యం ఈ రోజున మీరు చూస్తారు. పదే 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 చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళలో కాస్త అవిశ్వాసమే కనబడింది. కానీ అవిశ్వాసాన్ని, వారిలో నుండి అపనమ్మకాన్ని తీసివేసి ఒక ఘనమైన కార్యాన్ని యేసు ప్రభుల వారు చేసి దేవుని మహిమ, దేవుని గొప్పతనము, దేవుని శక్తిని అక్కడ వారికి కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏవున్నాయో, ఈరోజున ఎన్ని బంధకాల మధ్యలోనూ జీవిస్తూ ఉన్నావో, ఇక లేపడం కష్టం, దాంట్లో నుండి కూరుకుపోయిన స్థితిలో నుండి లేవడం కష్టం. ఇప్పుడు 4 రోజులైన తరువాత యేసు ప్రభుల వారు మరి చనిపోయిన వారిని లేపిన సందర్భాలు మనం గమనిస్తే, అప్పుడే చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించాడు. అప్పుడే చనిపోయిన తర్వాత ఒక విధవరాలి కుమారుని సమాధి దగ్గరికి మోసుకొని పోతుంటే పాడెను ముట్టి స్వస్థపరిచాడు. ఈ 3వ అద్భుతం చూడండి. చనిపోయిన తర్వాత 4 రోజులకు శరీరం అంతా కుళ్ళు కంపు కొట్టిన తర్వాత, ఆ శరీరాన్ని అంతా పురుగులు పీక్కొని తిన్న తర్వాత, అసలు దాంట్లో ఏ ఆశ లేదు బ్రతకడానికి. లేదా ఒక రోజు అయింది, 24 గంటలు అయింది, కాస్త బాడీ శుభ్రంగా ఉన్నది, అప్పుడు బ్రతికించాడు, అప్పుడు బాగు చేశాడంటే కాస్త నమ్మశక్యంగా ఉంటుంది. కానీ 4 రోజులు మరి శరీరం అంతా కుళ్ళు కంపు కొడుతూ ఉంటే, ఆ శరీరాన్ని పురుగులు తినేసిన తర్వాత అప్పుడు దేవుని మహిమ ఏంటో, దేవుని గొప్పతనం ఏంటో, దేవుని శక్తి ఏమిటో ప్రజలందరికీ కన్నులారా చూపిస్తూ ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని కార్యాలు ఉంటాయి. అయిపోయిందయ్యా, నేను మళ్ళీ బయటకు రాలేను, దాంట్లో కూరుకుపోయాను, దాంట్లో మునిగిపోయాను, ఇక దాంట్లో నుండి బయటకు రాలేను, నా జీవితం బయటకు రాదు, నా కుటుంబం బయటకు రాదు, నా పరిస్థితి అంతే, నా స్థితిగతులు అంతే అనేటటువంటి కొన్ని విధాలుగా మన మైండ్ ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. అంటే దేవునికి ఏది కూడా మరి అసాధ్యమైనటువంటిది లేదు అనే ఆత్మీయ సత్యాన్ని రోజున మనం గుర్తెరగాలి. మృతతుల్యమైనటువంటి ఇదిగో గర్భము ధరించడానికి ఏ విధమైన ఆస్కారము లేనటువంటి మరి శారా గర్భమున ఇస్సాకును అనుగ్రహించిన దేవుడు, 4 రోజులు కుళ్ళిపోయినటువంటి ఆ చనిపోయిన శవానికి జీవమునిచ్చిన దేవుడు ఈ రోజున మన ముందు ఉన్నాడు. మన చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న పరిస్థితులకు నువ్వు కృంగిపోయి ఎంతైనా జీవితం అంతా అయిపోయింది, ఇక చేసేదేమి లేదు అన్నట్టుగా బాధపడిపోతే ఎలాగూ, నువ్వు దేవుని నమ్మి చూడు, పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి చూడు, ఆయన యందు పరిపూర్ణమైన నమ్మకముతో బ్రతుకు. దేవుని మహిమ నువ్వు కన్నులార చూస్తావు, దేవుని కార్యము నువ్వు కన్నులార చూస్తావు. అది నమ్మిన వారికే సాధ్యం, అది నమ్మకము ఉంచిన వారికే సాధ్యం. అందుకని విశ్వాసులమైన మనకు విశ్వాసం ఉండాలి. మన విశ్వాసము అధిక విశ్వాసము వలె ఉండాలి, కానీ అల్ప విశ్వాసముగా ఉండకూడదు. ఇక్కడ అసలు విశ్వాసమే కనబడట్లేదు. నేను బాగు చేస్తానమ్మా అంటే, ఇప్పుడేం బాగు చేస్తావయ్యా, అంతా అయిపోయింది, ఇక ఏమాత్రం ఛాన్స్ లేదు. ఛాన్స్ లేని పరిస్థితులు వస్తేనే కదా దేవుడు అబ్రహాముకు, నేను మొన్నటి దినమున చెప్పాను కదా, దేవుడు అబ్రహామునకు మరి సంతానం ఇవ్వాలంటే
75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా, ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయించి. అసలు ఎక్కడ కూడా సైన్స్ పరంగా కానీ, అసలు ఈ మానవ జాతి ఈ క్రమాల ప్రకారంగా కానీ అసలు ఎక్కడ కూడా ఆస్కారము లేని విధంగా ఆ పీక్స్కు తీసుకెళ్ళి, అసలు ఎక్కడ ఆధారము లేని చోట, నిరీక్షణ లేని చోట నమ్మకాన్ని పుట్టించిన దేవుడు ఆయన మహిమ కొరకు కొన్ని కార్యాలు అలా చేస్తాడు. మనం నమ్మాలంతే. అబ్రహాం అలా దేవుని నమ్మి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. మరి మన నమ్మకం ఏది? నువ్వు నమ్మితేనే దేవుని మహిమ చూస్తావు. చెప్పండి అందరూ. నువ్వు నమ్మితే దేవుని మహిమ నీకు కనబడుతుంది, దేవుని కార్యాలను కనులారా చూస్తావు. ప్రేమణ దోంబిడ్లారా, అదే యేసు ప్రభుల వారి రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. లాజరు జీవితములో నుండి లాజరు కుళ్ళిపోయిన శరీరముగా మార్చబడ్డాడు. కానీ యేసయ్య మాట ఆయన చెవిన పడగానే, లాజరు లేచి రా, బయటకు రా అనగానే యేసయ్యలోని జీవము ఆ ప్రేత శరీరంలోనికి వెళ్ళింది, కుళ్ళుబట్టిన శరీరంలోనికి వెళ్ళింది. ఆ వాక్కు శరీరాన్ని మరలా సెట్ చేసేసి ఒక నూతనమైన వ్యక్తిగా, కుళ్ళిపోయిన శరీరం బాగైపోయింది, చనిపోయిన మనిషి బ్రతికాడు. ఎంత గొప్ప అద్భుతం అది! దేవుని మహిమ అందరూ కన్నులారా చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారా, అలాంటి కార్యము నీవు కూడా చూడాలంటే, నీ జీవితంలో చూడాలంటే నువ్వు యేసయ్యను పరిపూర్ణంగా విశ్వసించాలి. నమ్మితేనే అది సాధ్యము. అలాంటి గొప్ప నమ్మకము కలిగి దేవుని మహిమను నిత్యము మీ జీవితంలో, దేవుని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమము, ఈ కార్యములన్నీ చూసే మహా గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నిత్యము నడిపించునుగాక. ఆమేన్.